నాటుకోడి తోలు కూర చేయటం కోసం 1/2 కేజీ నాటుకోడి తోలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసిన 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా కలిపి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న నాటుకోడి తోలు వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే నాటుకోడి తోలు కూర రెడీ అయిపోయింది.